కుండల నీళ్లు తాగుడు, ఫ్రిడ్జ్ల నీళ్లు తాగుడు, పోయి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టుడు. ఇగో ఇదే కథ మన దగ్గర చాలా మందిది. మరి మామూలు ఎండల మామూలు ఉక్కపోతన దబిడి దిబిడి చేస్తున్నాయి, నోట్లకెళ్ళి మాట రాకుండా చేస్తున్నాయి. అట్లున్నాయి మరి ఎండలు కదా. అందుకనే ఈ ఎండల జరంత కూల్ కూల్ ఖుషి అయ్యేందుకు వీళ్ళు చూడుండ్రి ఏం ఉపాయం చేసిండ్రో. వావ్ వావ్ వావ్, లారీలకు సముద్రం వచ్చింది, లారీలకు సముద్రం వచ్చిందహో. లారీలకు ఒక సముద్రం వచ్చుడే కాదు, అలలు కూడా వస్తున్నాయి. అగో చూడుండ్రి, సముద్రం ఒడ్డుకు టూరిస్టులు అలలతోని ఎంజాయ్ చేసినట్టు లారీల అలలకు చూడుండ్రి సేమ్ అదే ఫీలింగ్ తోని ఎట్లా కేరింతలు పెడుతూ ఈత కొట్టిండ్రో. కానీ ఇచ్చంతరంగా చేసిండ్రులే ఐడియా. లారీలకు ఇట్లా నీళ్లను పోసుడే అంటే దానికి మించి జనాలు ఎక్కి ఈత కొట్టి ఎవ్రీ సమ్మర్ గుర్తుండే ఒక మెమరబుల్ ని దాసుకున్నారు. ఇక వీళ్ళ ఎంజాయ్ ను ఇటు పక్కన ఉంచితే కరీంనగర్ జిల్లాలో చూడుండ్రి పెట్రోల్ బంకుల ఏం ఉపాయం చేసిండ్రో. ఎస్, స్ప్రింకర్లే పెట్టిండ్రు. బంకుకొచ్చే కస్టమర్లు సల్లగా ఉండాలి, మా బంకుల పని చేసే సిబ్బంది సల్లగా ఉండాలని స్ప్రింకర్లు దాకిచ్చి అందరినీ చిన్న చిన్న చినుకులతోటి చిల్ చేసిండ్రు. చాలా మంది పిల్లలు కానీ రావాలి కానీ అరే వర్షం పడుతుంది అన్న ఫీల్ తో చాలా మంది వస్తున్నారు. కంపేర్ టు టెంపరేచర్, బయట టెంపరేచర్ తో పోల్చుకుంటే లోపల టెంపరేచర్ ఒక 2 to 3 degrees టెంపరేచర్ డౌన్ ఉంటుంది. ఇంతకంటే ఇంకే భాగ్యం కావాలనే అన్న ఇన్నారులా. బయటికి టెంపరేచర్ కంటే 2-3 డిగ్రీల ఎండ తక్కువ ఉంటున్నదట. ఇటు జగిత్యాలనేమో ఎండకు జనాలు బగ్గ ముంజకాయలు అడుగుతుండేసరికి గిరాకీ మీద గిరాకీ అవుతున్నదట. చెప్పే అన్న, ఎట్లా అమ్ముతున్నారే ముంజకాయలను? ముంజలు అనేటివి తింటే బాడీకి చాలా మంచిది. ఈ ఎండాకాలంలోనే కాస్తాయి ఇవి, సంవత్సరానికి ఒకటేసారి వస్తాయి ఇవి. మందు లేని పంట, తింటికి చాలా మంచిది. ఓ జనాలు, ఒక దిక్కు వానలు ఉమ్ముతనే ఉమ్ముతున్నాయి, ఇంకో దిక్కు ఎండలు సుక్కలు చూపెడుతున్నాయి. జర సల్లగిట్లా మంచిగా దాగి పెయ్యని సల్లగా ఉంచుకోండ్రి సరేనా. ఎండల తిరగకుండ్రి, చిన్నపిల్లలను బయటికి వెళ్ళనీయకుండ్రి సరేనా. ఏమంటున్నావు? పైలం